వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో ఆ శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేసెను. బలవంతము అండర్లైన్ అండి ఇక్కడ. బలవంతము చేసెను. బలవంతం ఎందుకు చేశాడు అంటే ఆయనకి ఏదో ఒక ఆలోచన ఉన్నది. బలవంతము అంటే వీళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇష్టం లేకుండానే దేవుడు పంపిస్తున్నాడు. ఇష్టం లేకుండా కొన్ని కొన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. ఆ కార్యాలు మనకి ఇష్టం ఉండదు. ఆ సమస్యలు మన జీవితంలోకి రావటం ఇష్టం ఉండదు. లేకపోతే ఆ జీవితం మనకి ఇష్టం ఉండదు. కానీ కొన్ని కొన్ని అంటాడు, కొన్ని కొన్ని భారాలు మన మీద మోపుతాడండి దేవుడు. ఎందుకో తెలుసండి, దాని వెనకన గొప్ప ప్రణాళిక ఉంటది. ఆయన గొప్ప ఉద్దేశం ఉంటది. గొప్ప సంకల్పం ఉంటది. ఆయన ఒక మనిషిని చూసినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ఎవరున్నారంటే ఫిలిప్పు నతనయేలు ఉన్నప్పుడు అతను ఎలాంటి వాడో చూసేశాడు. వాళ్ళు రాకముందే వాళ్ళు వచ్చి రాగానే ఆయన గురించి చెప్పేస్తున్నాడు. ఫిలిప్పు, మీరు అతనే ఆ యొక్క అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను మిమ్మల్ని చూశాను. మీరేం మాట్లాడుకుంటున్నారో నేను విన్నాను. సమస్తము ఎరిగాడండి. అందుకే మొట్టమొదటి కాలంలోనే పేతురుని, యోహానును, యాకోబును, శిష్యులు 12 మందిని యేసుప్రభు పిలిచినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో ఆయనకి తెలుసు. వారి పట్ల ఏ ప్రణాళిక వేశాడో ఆయనకి తెలుసు. వాళ్ళు చేపలు పట్టేవారుగా అందరూ చూస్తున్నారు. కానీ దేవుడు అలా చూడట్లేదు. వాళ్ళు చదువు రాని వాళ్ళు, పామరులు, విద్య లేని వాళ్ళు, వాళ్ళు ఏమి తెలియనటువంటి వారు అన్నట్లుగా దేవుడు చూడట్లేదు. కానీ లోకం అలాగే చూస్తుందండి. లోకం మనల్ని అలాగే చూస్తుంది, కించపరుస్తుంది. అనేక సార్లు అనేకమైనటువంటి అవమానాలు, నిందలు, హేళనలు, బలహీనురాలుగా మనల్ని చూస్తుంది. కానీ దేవుడు అలా చూడట్లేదండి. ఆయన మన పట్ల ఏ ప్రణాళిక వేశాడో, మనల్ని ఎలా చూస్తున్నాడో ఈ రోజున అదే మనతో పంచుకోవటానికి, మనతో మాట్లాడడానికి, ఆ సందేశం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క ఆ సందేశం ఇవ్వటానికి, ఆ మాటలు మన దగ్గర చెప్పటానికి, మనతో ముచ్చటించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ కూడా వచ్చారండి. 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభుని వెంబడించారు, శిష్యులుగా ఉన్నారు. ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నారు, ఆయన దగ్గర సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన కొరకు కుటుంబాలని, బిడ్డల్ని, వృత్తులు, వ్యాపారాలు అన్ని వదులుకుని వచ్చేసారండి. అన్నీ వదులుకుని వచ్చేసారు. కానీ ఒకానొక రోజు వచ్చిందండి. ఆ రోజున యేసుప్రభు అంటున్నారు, మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి? ఆ గలిలయ అద్దరి తీరానికి మీరు వెళ్ళిపోండి. ఆ దోణి ఎక్కి మీరు వెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉంటాను, ఒంటరిగా ఉంటాను. ఆ మాట వీళ్ళకి నచ్చలేదండి. మనకి నచ్చదు. మనకి సమస్య అనేది నచ్చదు. శోధన వస్తే నచ్చదు. ఏదైనా ఆ యొక్క సమస్య ఏదైనా చుట్టూ ముట్టినందుకు అవి మనకి నచ్చవు. ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు మనం దీవించబడటమే. శ్రమ అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదండి. కానీ శ్రమల్లోనే దాగి ఉంటాయండి సిరులన్నీ. హల్లెలూయా. మనకి శ్రమ అంటే ఇష్టం ఉండదండి. ఆ శ్రమలే మనల్ని ఎలా తయారు చేస్తాయి తెలుసండి. దేవుడు ఎలా మనల్ని ఉంచాలి అనుకున్నాడో అలా తయారు చేసేస్తాయండి. అందుకే ఈ రోజున ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ కన్నీటి లోయలో ఉన్నావో, నీ ప్రార్థన వినట్లేదని మాత్రం అనుకోవద్దు. నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉంది. అందుకే దేవుడు కొన్ని కొన్ని సంఘటనలు మనకు అనుమతిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. ఈ రోజున గనక మత్తయి సువార్త 14వ అధ్యాయం కొత్త సంవత్సరంలో మొదటి సందేశం కదండి. ఈ శుక్రవారం దినాన, ఉపవాస దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున శిష్యులతో మాట్లాడాడు. వాళ్ళని ఒంటరిగా పంపేశాడు. వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళని బలవంతం చేసి మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అన్నాడంట. అంటే ఆ ధోనిలో యేసయ్య లేడు. ఏంటమ్మా? ఆ ధోనిలో యేసయ్య లేడు. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. ప్రవ్వా, ఇన్ని సంవత్సరాలు నీతోనే ఉన్నాము. నువ్వు కొండ మీదకి వెళ్తే ఆ కొండ దగ్గర మేము ఉన్నాం. గెత్సెమనే తోటలో వెళ్తే అక్కడ మేము ఉన్నాము. ఏ పరిచర్యకి వెళ్ళినా నీతోనే ఉన్నాము. ఈరోజు ఎందుకు మమ్మల్ని ఒంటరిగా వెళ్ళమంటున్నావు? నువ్వు లేకుండా వెళ్ళరండి, మేము కూడా ఉండిపోతాం ప్రవ్వా అంటే ఆయన అన్నాడు, లేదు లేదు మీరు వెళ్ళండి అని ఆ శిష్యుల్ని బలవంతంగా, వాళ్ళకి ఇష్టం లేదు, మొహం మార్చుకున్నా సరే, ఏదైనా సరే వాళ్ళు ఏం చేశాడు, ఒంటరిగా పంపేశాడండి. ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? వాళ్ళు భయపడడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళకి పడవ కొత్త, సముద్రం కొత్త, ఈత కొత్త, లేకపోతే సముద్రాలు ఆ నదులు దాటడం కొత్త. ఏం కొత్త కాదు. ఎందుకంటే వాళ్ళు జాలర్లమ్మా, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళకి అదేం కొత్త కాదు. మరి ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఆ ధోనిలో యేసయ్య లేడు. ఆ ధోనిలో యేసయ్య లేడు. ఆ ధోనిలోనికి ఏదైనా పెను తుఫాన్లు వస్తే, సమస్యలు వస్తే, ఆటంకాలు వస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసు. యేసయ్య లేకుండా ఎప్పుడు వాళ్ళు ప్రయాణం చేయలేదండి. కానీ మన జీవితాలు ఎన్ని తెల్లవారిపోతున్నాయి తెలుసా?
ఏసయ్య లేకుండానే మన జీవితాల్లో, మన హృదయాల్లో ఏసయ్య లేకుండానే ఎన్ని రోజులు గడిచిపోతున్నాయి. మన జీవితాల్లోకి దేవుని ఆహ్వానించకుండానే ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సార్లు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మన జీవితాల్లో దేవుడు లేని రోజులు ఉన్నాయి. మరి శిష్యులు భయపడినట్లుగా మనం భయపడుతున్నామా? మన ఇంట్లోకి, మన హృదయంలోనికి, మన జీవితంలోనికి యేసయ్యని ఆహ్వానిస్తున్నామా? ఈరోజు నా పాఠం నేర్చుకోవాలండి. అందుకే శిష్యులు భయపడుతున్నారు. ప్రభువా, నువ్వు లేకపోతే మాకు ప్రయాణమే వద్దు. మీకు ఇంకో మంచి మాట గుర్తుకొస్తుందండి. నిర్గమాకాండం 33 అధ్యాయంలో అనుకుంటా, కరెక్ట్, 33 అధ్యాయంలో నిర్గమాకాండంలో మోషే గారు అంటారు, మోషే నేను రాను, నువ్వు వెళ్ళు, అరణ్య యాత్రల్లోకి నువ్వు వెళ్ళు, నీకు కావాల్సిన మొత్తం సిద్ధపరిచేస్తాను, ఆహారం సిద్ధపరుస్తాను, ఆ సమృద్ధి అయినటువంటి జల ప్రవాహాలు సిద్ధపరుస్తాను, ఆ తర్వాత 70 ఈత చెట్లు సిద్ధపరిచాను, అక్కడ ఉన్నటువంటి అన్ని 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 సమస్త సమృద్ధి అన్నీ ఇచ్చేసాను. ఆ ప్రజలందరినీ నువ్వు తీసుకుని వెళ్ళు, ఆ లక్షల మంది ప్రజల్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో, కానీ నేను మాత్రం రాను. ఆ మాట ఈరోజు దేవుడు మనతో అంటే గుండెలు బద్దలైపోతాయండి. మోషేకి అదే తెలిసి ఏడుస్తున్నాడు, గుండె బాదుకుంటున్నాడు. ప్రభువా, ఆ ఒక్క మాట మాత్రం అనకు, నువ్వు రావని మాత్రం అనొద్దు. నువ్వు రానప్పుడు నాకు ఈ జనాలు ఎందుకు? నువ్వు రానప్పుడు నాకు ఈ సమృద్ధి ఎందుకు? నువ్వు రానప్పుడు నాకు ఈ సంపద ఎందుకు? ఆ మాట మనం చెప్పగలుగుతున్నామా? సంపద ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, అన్ని దీవించబడినప్పుడు దేవుడిని వెంబడించగలుగుతున్నామా? అదండి తేడా. మనకన్నీ ఉన్నాయి, అప్పుడు దేవుడు అక్కర్లేదు అనుకుంటే దేవుడు బాధపడతాడు, దేవుడు సంతోషించడు. మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి? మోషేకి ఆ విషయం తెలుసండి. ప్రభా, నువ్వు రానప్పుడు, నీ సన్నిధి నాతో రానప్పుడు నేను వెళ్ళను ప్రభా. నాకు ఎంతమంది అన్నా లక్షల మంది ప్రజలు ఎంతమంది అన్నా ఉండని, ఎంత యుద్ధ శూరులన్నా ఉండని, ఎంత సంపద అన్నా, ఏది వచ్చినా సరే నాకు అవద్దు, నాకు నువ్వు కావాలి. ఈరోజు మనం అదే చెప్పాలి. ఈరోజు మనం ఆ మాట చెప్పడానికి సిద్ధపడతామా? ఈ మొదటి ఆరాధనలో దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. మన హృదయాల్లోకి దేవుని ఆహ్వానించాలి, మన గృహాల్లోకి దేవుని ఆహ్వానించాలి. మన జీవితం దేవుడితో పెనవేసుకుని ఉంటుందా? వస్తున్నాడా దేవుడు? మన ఇంట్లోకి వస్తున్నాడా? దేవుడు లేకుండానే మన ఇల్లు గడిచిపోతుందా? అప్పుడేనండి తుఫాన్లు. యేసయ్య మన ఇంట్లో లేడనుకో, మన హృదయంలో లేడనుకో, మన ఆలోచనలో లేడనుకో, మన మనసుల్లో లేడనుకో, మన జీవితాల్లో యేసయ్య లేడనుకో, అది దేవుడి ఈరోజు వాక్యం. యేసయ్య గనక మన జీవితాల్లో లేకపోతే ఇదిగో అమ్మా ఇలా ఉంటుంది జీవితం. భయంకరమైనటువంటి సమస్యలు, అల్లాడిపోతున్నారు. దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరిగా పంపించేశాడు? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన ఉన్నారు. నడి సముద్రంలో చిక్కుకుని పోయి ఉన్నారండి వాళ్ళ ఆత్మీయ జీవితాలు. ఈ రోజున మన జీవితాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? శోధనలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? సమస్యలు రావని దేవుడు చెప్పట్లేదండి. దాంతో నువ్వు యుద్ధం చేయాలి, దాంతో నువ్వు పోరాడాలి. ఆ యుద్ధం ఎలా ఉండాలి? ప్రార్థన. ఆ పోరాటం ఎలా ఉండాలి? ప్రార్థన. ఆ ప్రార్థనే ఈ రోజున దేవుడు నీలో నుంచి నాలో నుంచి కోరుకుంటున్నాడు. తల్లి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఏదో చక్కటి పాఠం దేవుడు మనకి నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ శిష్యులకి ఆ దోనే కొత్త కాదు, పడవ కొత్త కాదు, సముద్రం కొత్త కాదు. ఎందుకంటే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, జాలర్లు. ఆ నడి సముద్రం మీదకి వెళ్ళిపోయి అర్ధరాత్రులు వాళ్ళు వెళ్ళి చేపలు ఎప్పుడు పడతారా? పోనీ తెలుసా మీకు ఆ విషయం? ఎప్పుడు పడతారమ్మా? రాత్రులు పడతారమ్మా. చేపలు రాత్రులు పడతారు. ఆ రాత్రులు పట్టడానికి జాలర్లు ఏం చేస్తారో తెలుసా? పగలే సాయంత్రమే బయలుదేరిపోయి ఆ సముద్రం మధ్య భాగానికి వెళ్ళిపోతారు. అక్కడ ఉంటాయండి చేపల రాసులు. అది వాళ్ళకి ఎలా పట్టాలో తెలుసు. ఇంకో విషయం తెలుసా? సుడిగుండం ఎక్కడ ఉంటుందో కూడా తెలుసు. ఆ చేపలు పట్టే వాళ్ళకి ఆ సముద్రంలో ఏమి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉంటుందో మొత్తం తెలుసండి ఆ పరిస్థితులని. మరి ఎందుకు వాళ్ళు అదే ఈరోజు వాక్యం. అదే ఈరోజు వాక్యం. అదే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చేపలు పట్టడానికి వెళ్ళట్లేదు వాళ్ళు. చేపలు పట్టడం కొత్త కాదు, పడవ కొత్త కాదు, దోణి కొత్త కాదు, సముద్రంలో వెళ్ళటం కొత్త కాదు. ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారు. ఒంటరి పోరాటం, ఒంటరిగా పోరాటం. ఆ ఒంటరి పోరాటంలో వాళ్ళు అసలు భయానికి, ఆందోళనకి, అసలు ఏంటి, ఎందుకు ఇంత వణికిపోతున్నారు యేసయ్య లేకుండా?
మనకు ఆ వాక్యం అంతా తెలుసండి. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. 4వ జామున ఆయన వచ్చాడు. భయపడకండి అమ్మా అన్నారు. ఆ తర్వాత ఆ యొక్క నీళ్ళ మీద నడుచుకొని వచ్చారు. పేతురు పడిపోయాడు. ఇవన్నీ మనకు తెలుసు. తెలియని మర్మం ఏంటో తెలుసండి. అసలు వాళ్ళ భయానికి కారణం ఏంటి? అసలు ఆ భయానికి కారణం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, అసలు యేసయ్య వాళ్ళని ఎందుకు బలవంతంగా పంపాడు? నెంబర్ 2 అదండి. నెంబర్ 3 మనం. దానిలోనే ఉంది మన చరిత్ర. దానిలోనే ఉంది దేవుడికి మన పట్ల సంకల్పం. ఎందుకు ఆయన వాళ్ళని ఒంటరిగా పంపేశాడు అని అంటే, ఆయన అంటున్నాడు, ఒక్కసారి చదువుతాను చూడండి అమ్మా, నిదానంగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయెను. సాయంకాలం అయినప్పుడు ఆయన ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు? ఎందుకు ఏకాంతంగా ఉంటున్నాడు? వాళ్ళు వెళ్ళిపోవటం కూడా ఈయనకి బాధగానే, ఈయన ఎందుకు ఒంటరివాడైపోయాడు? ఒకసారి నాకు ఆన్సర్ కావాలి. యేసయ్య సువార్త ప్రారంభించిన మొదలుకొని ఒంటరిగా ఎప్పుడు, ఎన్నడు, ఎక్కడ లేడు లేడు లేడు. 3.5 సంవత్సరాల్లో ఆయన ఒంటరివాడైపోయింది. ఎక్కడ? గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థన చేశాడు అక్కడ కూడా. కానీ శిష్యులు పంపేశాడు. ఒంటరివాడైపోయాడు. కారణం ఎందుకో తెలిసింది. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకోవటానికి కొంత సమయం కావాలమ్మా. ఆయన ఎవరు? దైవ కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. మానవ రూపంలో పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయనకే అంత ప్రార్థన అవసరత ఉంటే మనకి ఇంకెంత ప్రార్థన అవసరత కావాలి? మనం మానవులము, జయించలేనటువంటి వారము, పాపముతో పోరాడలేనటువంటి వారము, మనం ఇంకెంత ప్రార్థన పరులుగా ఉండాలి? ఆయన ఎందుకు పంపించేశాడో, ఒంటరిగా ఉండి ఆయన ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంతంగా ఉండిపోయాడు. ఒంటరివాడు అయిపోయాడు. వాళ్ళు వెళుతున్నారు. ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళేసరికి, సాయంకాలం అయ్యేసరికి ఏమైందో చూడండి. 24. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఏమైందండి? వాళ్ళు భయపడిందంతా జరిగిపోయింది. ఎందుకు భయపడ్డారు? యేసయ్య లేకుండా వాళ్ళ ప్రయాణాలు లేవు. యేసయ్య లేకుండా వాళ్ళ జీవితాలు లేవు. యేసయ్య లేకుండా వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. కానీ యేసయ్య లేకుండానే, యేసయ్య మనతో రాకుండానే మనకెన్ని ప్రయాణాలో, యేసయ్యకి చెప్పకుండానే మనకెన్ని ఆలోచనలో, ఎన్ని ప్రణాళికలో. యేసయ్యకి చెప్పి చేస్తున్నామా? యేసయ్యను మన జీవితంలోకి, జీవితం అనే దోణిలోనికి, హృదయం అనే దోణిలోనికి మనం ఆహ్వానిస్తున్నామా? నెంబర్ 1 అదొకటి గుర్తుపెట్టుకుందాం. వాళ్ళు భయపడినట్లే అయింది. దరికి చాలా దూరంగా ఉన్నారు. ఆమడకి ఇటు దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? మధ్యలో ఉండిపోయారండి. ఎప్పుడైతే మధ్యలో ఉన్నారో గాలి ఎదురైంది. దోణి అలల చేత కొట్టబడుతుంది. సముద్రం తిరగబడింది. సమస్య ఎదురైపోయింది. ఆ యొక్క సమస్యలో ఆ దోణిని ఎలా నడిపించాలో వాళ్ళకి తెలియట్లేదు. ఆ చుక్కాని ఎంత సరిచేసినా అవ్వట్లేదు. వాళ్ళ పరిస్థితి అల్లకల్లోలం అయిపోతుంది. సముద్రం తిరగబడుతుంది. సముద్రం పొంగుతుంది. ఆ సముద్రం పొంగుతున్నప్పుడు అసలుకే భయపడినటువంటి హృదయాలతో వాళ్ళు ఉన్నారు. అదే భయంలో ఆ జరుగుతూ ఉండగా ఏమవుతుందండి? తెల్లవారుజామున 4 నీ ఇంటికి దేవుడు వస్తున్నాడు. తెల్లవారుజామున 4వ జామున ఆ దోణిని వెతుక్కుంటూ యేసయ్య వచ్చాడు. ఆ తెల్లవారుజామున అలల మీద నడుచుకుంటూ అద్దరికి చేరనటువంటి వాళ్ళ జీవితాలు, కడతేర్చబడినటువంటి వాళ్ళ బ్రతుకులు, కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ కన్నీరు, వాళ్ళ నిట్టూర్పులు, వారి యొక్క వేదన అవన్నీ చూశాడండి యేసయ్య. అప్పటి వరకు ఎక్కడున్నాడు? ఏకాంతంగా ప్రార్థనలో ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఆ కొండ మీద ఉండిపోయాడు. ఈ ఆర్తనాదాలు వినబడుతూ ఉన్నాయి. వాళ్ళ హృదయాల కలవరపాటు వినబడుతూ ఉంది. వాళ్ళు ఏడవటం, మొరపెట్టడం, దేవుడి కొరకు కనిపెట్టడం, ఇవన్నీ చూశాడు. ఆయన అమాంతం నది మీద నడుచుకుంటూ వచ్చేసాడండి. ఆ నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటో చూడండి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనడి, నేనే, భయపడకుండా అని చెప్పాను. దేవుడికి స్తోత్రం. నీళ్ల మీద ఆయన నడుచుకొని వచ్చేస్తుంటే వీళ్ళందరూ, శిష్యులందరూ ఏమనుకుంటున్నారండి? అమ్మో, ఏదో భూతం వచ్చేస్తుంది,
ఏదో దయ్యం వచ్చేస్తుంది, ఏదో రాకూడదు వస్తుంది. ఎందుకంటే గాలి ఒక పక్కన అదేంటి చెలరేగుతుంది, కెరటాలతో కొట్టబడుతుంది, దోణి కదిలిపోతుంది, అలల చేత కొట్టబడుతుంది, నింపబడుతుంది. వాళ్ళ బ్రతుకులు భయంకరంగా ఉన్నాయి. అదే తరుణంలో యేసయ్య నడుచుకొని వచ్చేస్తున్నాడు అండి. వాళ్ళ హృదయాలు ఇంకెలా ఉంటాయండి? వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? అసలుకే భయంతో ఉన్నారో ఇంకొక భయం తోడైపోయింది. ఆ వచ్చేది ఎవరో అర్థం కావట్లేదు. వాళ్ళని సమీపిస్తున్నటువంటి ఆ వెలుగు ఎవరిదో తెలియట్లేదు, ఆ ఆకారం ఎవరిదో తెలియట్లేదు. కారణం ఎందుకో తెలుసండి? ఆయన మహిమ స్వరూపుడుగా వస్తున్నాడండి అక్కడికి. హల్లెలూయా. అందుకే వాళ్ళ నేత్రాలు ఆయన చూడలేకపోతున్నాయి. అందుకే ఆయన మహిమ స్వరూపుడుగా ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చి అన్నాడు, మీరు భయపడకండి. వాళ్ళు అంటున్న మాటలు అర్థమైపోయినాయి, వీళ్ళు భూతం అని చెప్పుకుంటున్నారు అని. యేసు నేనే మీరు భయపడకండి, నేను మీ దగ్గరకు వస్తున్నాను. ఎప్పుడైతే నేనే అన్న మాట విన్నాడో, నేనే అన్న మాట శిష్యులకు వినబడిందో, మొట్టమొదటగా స్పందించినటువంటి వ్యక్తి ఎవరండి? మొట్టమొదటగా స్పందించినటువంటి వ్యక్తి ఎవరండి? పేతురు. నేనే అని చెప్పేది దేవుడు తప్ప, ప్రభు తప్ప, బోధకుడు తప్ప, ఈ రబ్బుని యేసయ్య తప్ప ఇంకెవరో కాదు. నేనే అని చెప్పాడంటే ఆయనే అని అంటున్నాడు పేతురు. అయ్యా, నేనే అంటున్నావు కదా, నీవే అయితే నీళ్ల మీద నేను కూడా నడిచి రావటానికి ఆజ్ఞాపించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నీలో ఉన్న శక్తి నాకు దయచేయి, నీలాంటి ప్రార్థనా జీవితం నాకు దయచేయి, నీలాగా ఎలాంటి కార్యాలు చేస్తావో ఆ కార్యం నేను కూడా చేయటానికి నాకు సహాయం చేయి. నేను నీతో పాటు ఉండాలి, నీలాగే నేను బ్రతకాలి. ఒక ఆశ అండి, ఒక ఆశ పేతుర్ని చల్లరేపడం ప్రారంభించింది. దేవుడు అన్నాడు, పర్మిషన్ ఇచ్చాడు, రా ప్రభువా, నీవే అయితే ఆ నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని అని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏం చేశాడండి? దోణి దిగి నడవడం ప్రారంభించాడు. దేని మీద? చాలా సంతోషం అండి. దేవుడు కనిపించినప్పుడు, వాక్యం మనకు అందుకున్నప్పుడు, వాక్యం మనకు అర్థమవుతున్నప్పుడు, వాక్య హృదయంలోకి వెళ్తున్నప్పుడు, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆ విశ్వాసంతోనే అటువంటి బలమైనటువంటి విశ్వాసం పొందుకుని ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళగానే ఏమవుతుందండి? మళ్ళీ ఏదో సమస్య వస్తుంది, మళ్ళీ మన జీవితంలో ఏదో తుఫాన్ వస్తుంది. తుఫాన్ రాగానే అది నిన్ను దేవుడు బలపరిచి పంపాడు కదా, నింపి పంపాడు కదా, తన శక్తితో నింపి పంపాడు కదా. ఆయన లాంటి కార్యాలు చేయడానికి మనకు కూడా అధికారం ఇస్తున్నాడు. కానీ పొందుకుంటావా, పోగొట్టుకుంటావా? అది ఎంతవరకు అంటే ఇక్కడి వరకే అవుతుందండి. ఇంటికి వెళ్ళగానే ఏమవుతుంది? పేతురు నీళ్ళ మీద దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఏం చూశాడండి ఆయన? గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. గాలిని చూసి భయపడి, దేనికో భయపడుతున్నావమ్మా నువ్వు, దేని దగ్గర పడిపోతున్నావు. ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన సందేశం ఇది. ఎక్కడో పడిపోతున్నావు ఆత్మీయ జీవితంలో. ఆలోచనలు కావచ్చు, లేకపోతే మన క్రియలు కావచ్చు, మన మాటలు కావచ్చు, ఎక్కడో ప్రార్థన లోపం కావచ్చు. మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోలేకపోతున్నాం. మొదట బాగానే ఉంటుంది మన ఆత్మీయ జీవితం. పేతురు అన్నాడు, ప్రభువా, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచినటానికి నాకు ఆజ్ఞాపించు అన్నాడు. రమ్మన్నాడు యేసయ్య. నడవటానికి పర్మిషన్ ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఎవరిని చూశాడండి? ఎదురుగుండా ఉన్న యేసయ్యని చూడకుండా పక్కనున్న కాళ్ళ కింద ఉన్న ఆ నీటి ప్రవాహాన్ని చూశాడు. ఎప్పుడైతే ఆ గాలిని చూశాడో, ఆ నీటిని చూశాడో, లోకం చూశాడో, లోకంలో ఉన్న సమస్తం చూశాడో, మనమేం చూస్తున్నాం? పేతురు పడిపోయాడు, పేతురు మునిగిపోతున్నాడు. మనం ఎలా ఉంది మన ఆత్మీయ జీవితంలో? గత సంవత్సరాలు ఎన్నిసార్లు మునిగిపోయాం మనం? గత సంవత్సరాలు ఎన్నిసార్లు మనం మునిగిపోయాం? ఎన్నిసార్లు దేవుడి దగ్గర వాగ్దానం చేసుకున్నాం? ప్రవ్వా, నీ సన్నిధికి నేను వస్తానని వాగ్దానం చేసుకుంటాం, లేదా వాక్యం ధ్యానిస్తాం, లేదా ప్రార్థన చేస్తాం. ప్రవ్వా, నువ్వే చెప్పినట్లే నేను వింటా. ఎన్నిసార్లు వాగ్దానం చేసుకున్నావు? ఎన్నిసార్లు పడిపోయాం? ఎన్నిసార్లు లోకం వైపు చూస్తున్నాం? ఈరోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం? యేసయ్య వైపు చూస్తున్నామా? గాలి వైపు, సముద్రం వైపు, అలల వైపు, కెరటాలు, అవన్నీ దేనికి సాదృశ్యం అంటే మన సమస్యలండి. మన సమస్యలే మనల్ని పడేసేది, మన సమస్యలే. మన ఆత్మీయ జీవితాన్ని గందరగోళం చేసేసేది ఈ యొక్క శరీర జీవితమే, శరీర క్రమం. అందుకే నువ్వు శరీర క్రమాన్ని చంపిన ఎడలా నువ్వు జీవిస్తావు. కొరింథీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీర క్రియలు చావాలి, ఆత్మలో ఫలించాలి అంటే శరీర క్రియలు చావాలండి. అవి చావకపోతే ఎన్నటికి పరలోక రాజ్యం మనం వెళ్ళలేము, స్వతంత్రించుకోలేము. ఇక్కడ పేతురు గారు మునిగిపోతున్నాడు అండి. మునిగిపోతూ ఏడవడం ప్రారంభించాడు.
మొర పెట్టడం ప్రారంభించాడు. పడ్డాడు కరెక్టే, కానీ పడిన స్థలంలో ఉండలేదండి. మొర పెడుతున్నాడు. ఎందుకంటే యేసయ్య అక్కడే ఉన్నాడు, ఎదురుగుండానే ఉన్నాడు. ప్రభువా ప్రభువా నన్ను రక్షించు. వేస్తున్నామా ఈరోజు నా కేకలో? తెలుసో తెలియకో పొరపాటు జరిగిపోయిందండి. తెలుసో తెలియకో ఆత్మీయ జీవితంలో తప్పటడుగులు వేశాం. తెలుసో తెలియకో, లేకపోతే ఏదో ఒక చిన్న బలహీనతల వల్ల మనం ఎక్కడో చోట జారిపోతున్నాం. నా దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏంటో తెలిసి జారిపోతున్నారు. ఉన్నట్టుండి జారిపోతున్నారు. నా చెయ్యి పట్టుకున్నట్టే పట్టుకుంటున్నారు, వదిలేస్తున్నారు. వస్తానని మాట ఇచ్చినట్టే మాట ఇస్తున్నారు, తప్పిపోతున్నారు. ఆ తప్పిపోతున్నటువంటి సందేశమే ఈరోజు నాకు ఇచ్చిందండి. జార విడుచుకుంటున్నారు, ఇచ్చిన అవకాశాలన్నీ జార విడుచుకుంటున్నారు, మునిగిపోతున్నారు. అందుకే మునిగిపోతున్నారు. ఆ మునిగిపోయినటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. అందరము అండి, ఒక్కడు కూడా తేడా లేదు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడో ఏదో బలహీనత, కానీ అదే బలహీనతలో ఉండు అని చెప్పట్లేదు. లేచిరా అమ్మా, పడిన చోట్ల నుంచి లే. ఈ కొత్త సంవత్సరంలో సందేశం ఏంటి? పడిన చోట్లోనే ఉండొద్దు, ఆ పడిన గుంటలోనే ఉండొద్దు. యోసేపుని కూడా అన్నయ్యలే గుంట తవ్వి గుంటలో పడేశారు, కానీ ఆ గుంటలోనే ఉన్నాడా? మొర్ర పెట్టాడమ్మా. అద్దమ్మ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. యోసేపుని అన్నయ్యలే గుంటలో పడేశారు, కానీ ఎలా వచ్చాడు పైకి? అన్నయ్యలు తీసుకొచ్చారా? లేకపోతే వాళ్ళు గిలాదీలు ఎవరెవరు కాదండి. మొదట మొర, ఆ మొర విని దేవుడు సహాయాన్ని పంపించాడు. నువ్వు పడినటువంటి స్థలంలో నుంచి నువ్వు పైకి రావాలి అంటే నీకు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా మొర, ప్రార్థన, దేవుడితో ఏకాంత ప్రార్థన, దేవుడితో ఒంటరిగా గడిపేటువంటి జీవితం. యేసయ్యకే ఏకాంత ప్రార్థన, ఒంటరి అనుభవం అలవాటైతే, ఆయనకే అంత అవసరమైతే మనకి ఏకాంత ప్రార్థన వద్దా? ఒంటరి అనుభవం వద్దా? ఎప్పుడు గుంపుతోనేనా? కాదండి. ఒంటరి ప్రార్థన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేనికి భయపడరు. ఏకాంతంగా దేవుడితో ఎప్పుడైతే ఏకాంత అనుభవం ఉంటుందో ఏ సమస్య వాళ్ళని ఏమీ చేయలేదండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ అనుభవాలు శిష్యులకు లేవండి. ఆ అనుభవాలు శిష్యులకు లేవు. అందుకే అంత భయపడుతున్నారమ్మా, అందుకే అంత అల్లాడిపోతున్నారు, మొరపెడుతున్నారు. ఒంటరిగా ప్రార్థన రాదు వాళ్ళకి. కేవలం వాళ్ళకున్నదేంటో తెలుసండి? యేసయ్య వెనకాల తిరగడమే, యేసయ్య వెనకాల తిరగడమే. ఆ రొట్టెలు పంచమంటే పంచడమే, ఆ యొక్క ఆహారం పంచమంటే పంచడమే, ఆ స్వస్థతలు జరిగినప్పుడు జేజేలు కొట్టడమే. అంతవరకే. ప్రార్థన అనుభవం లేదు. పేతురు వెంబడిస్తున్నాడు, దేవుడికి సంతోషం, అన్ని విడిచిపెట్టారు, దేవుడికి స్తోత్రం. భార్యలు విడిచిపెట్టారు, శిష్యులందరూ బిడ్డలు విడిచిపెట్టారు, వారి ఉద్యోగాలు విడిచిపెట్టారు, ఆస్తిపాస్తులు విడిచిపెట్టారు, యేసయ్యను వెంబడిస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా నేను కూడా అక్కడే ఉన్నాం. దేవుడు మాట్లాడే మర్మయుక్తమైన సందేశం ఏంటో తెలుసండి? ప్రార్థన లేదు, ప్రార్థన అనుభవం లేదు. ఏదో కాసేపు గంట లేకపోతే పావు గంట ఏదో అందరితో అరగంట ఉంది, అసలు లేదని నేను అంటలా. విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఈ రోజున నీలో నుంచి నాలో నుంచి కోరేది ఏంటో తెలుసా? యేసయ్య ఒంటరిగా ఉండిపోయాడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. అది నీలో కావాలి. అది పేతురుకి లేదు, ఆనాటి శిష్యులకి లేదు. ఆయన వెనకాల తిరగడం మాత్రమే తెలుసు. అన్నీ ఉన్నాయండి, అన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నా, కానీ ప్రార్థన అనుభవం మాత్రమే లేదు. ప్రార్థన చేస్తుంటే ఆ రోజున వాళ్ళకి ఆ సమస్య వచ్చేదే కాదు. ఆజ్ఞాపించగలిగేవారు, సమస్యతో మాట్లాడగలిగేవారు, సమస్యతో పోరాటం చేయగలిగేవారు, విశ్వసించగలిగేవారు. ఆ నీళ్ళను చూసి భయపడేవారు కాదు, ఆ గాలిని చూసి భయపడేవారు కాదు. వాళ్ళ హృదయములో భయంకరమైన భయం ఉందండి, అందుకే వాళ్ళు జయించలేకపోయారు. లోతైన మర్మం చెప్తాను, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. దాగిన మర్మం చెప్తాను, ఇప్పుడు గ్రహించండి. వాళ్ళు నీళ్లకు చూసి అంత భయపడపోవడానికి వాళ్ళకి కొత్త కాదు, సుడిగుండాలు కొత్త కాదు, ఆ నడి సముద్రం కొత్త కాదు, అర్ధరాత్రులు కొత్త కాదండి. వాళ్ళ హృదయములు దేనితోనూ కలవరపరచబడుతున్నాయి. వాళ్ళ హృదయములో దేనితోనో భయముతో నింపబడి ఉన్నాయి. వాళ్ళు ఎక్కడో ఆత్మీయ లోతుల్లో దిగజారిపోయి ఉన్నారు. వారు ఆత్మీయ లోతుల్లో ఎక్కడికో కృంగిన స్థితిలో ఉన్నారు. అందుకే
గాలిని చూసి భయపడుతున్నారు, నీళ్లను చూసి భయపడుతున్నారు, నీళ్ల మీద నడిచొస్తున్న యేసయ్యని చూసి కూడా గుర్తుపట్టలేక భయపడిపోతున్నారు. అసలు వారి భయానికి కారణం ఏంటో తెలుసండి? అసలు వాళ్ళ భయానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఒంటరిగా పంపేయడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఒంటరిగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఏకాంతంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళని బలవంతం చేయటానికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళు భయపడి మొరపెట్టడానికి కారణం. అన్నిటికీ ఒకే ఒక కారణం. అన్నిటికీ యేసయ్య భయానికి, వాళ్ళని ప్రోత్సహించి బలపరిచి పంపడానికి, ఈ శిష్యులు భయపడడానికి, చిన్న చిన్న వాటికి కూడా భయమే. వీటన్నిటికీ కలిపి మొత్తం మీద ఒకే ఒక కారణం ఉంది. ఏంటో తెలుసండి? ఆ ముందు దినంలోనే బాప్తిసమిచ్చే యోహాను తలని హేరోదు రాజు నరికించాడు. తన కుమార్తె నాట్యం ఆడుతున్నప్పుడు జన్మదిన అదేంటి పండగ రోజున, ఆ పుట్టినరోజు పండగ నాడు ఆమె నాట్యం ఆడుతుండగా హేరోదియ ప్రేరేపించింది తన కుమార్తెని. నీకేం కావాలి అంటే బాప్తిసమిచ్చే యోహాను తల కావాలి. అప్పటికే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఎవరు? చెరసాలలో ఉన్నారు. ఎవరండి? బాప్తిసమిచ్చే యోహాను గారు. ఆమెతో అన్నాడు. హేరోదియ ఎవరో తెలుసండి? హేరోదు గారికి తమ్ముడు భార్య. డైరెక్ట్గా ప్రవక్త ఎప్పుడు అలాగే ఉంటాడండి. సేవకుడు కూడా అలాగే, కరెక్ట్ అయిన సేవకులు అలాగే ఉంటారు. డబ్బుకు ఆశించేవాళ్ళు, లేకపోతే గొప్పకు ఆశించేవాళ్ళు, జనాలు వెళ్ళిపోతారని భయపడేవాళ్ళు తప్పులు చెప్పరు. నాకు కూడా భయం లేదండి. నాకు కూడా భయం లేదు. నేను కూడా ధైర్యంగానే ఉంటాను. నేను జనాల మీద నమ్మకం పెట్టుకోలేదు. ఎస్, ఎందుకో తెలుసండి? నా గుండెల్లో ఒక ధైర్యం. దేవుడు గొప్ప ప్రణాళిక చూపించాడు. దేవుడు నాకు చాలా గొప్ప ప్రణాళిక ఉంది. అందుకే ఇంత ధైర్యం అండి నాకు. ఒకే ఒక ధైర్యంతో ఉంటాను. ఏంటో తెలుసా అండి? బాప్తీసం ఇచ్చే యోహాను గారు పరిచర్య ఎక్కడ స్టార్ట్ చేశాడండి? అసలు బాప్తీసం ఇచ్చే యోహాను గారు భూమిని తల్లక్రిందులు చేశాడు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పాడు. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస కార్యాన్ని ప్రవేశపెట్టాడు. ఎవరి దగ్గర? యూదుల దగ్గరే, ఇశ్రాయేలు దగ్గరే. అంత దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటుందండి? అంత ధైర్యం కలిగిన వాడు. ఆయన మొదటి పరిచర్య ఎక్కడ జరిగిందో తెలుసండి? జనాలు వేల కొలది, లక్షల కొలది, వందల కొలది రాలేదు. మొదట్లో ఒంటరిగానే ఉన్నాడండి. ఒంటరిగానే ఉన్నాడు. ఎక్కడ సువార్త చేశాడో తెలుసండి? అరణ్యంలో. ఆయన మొదటి సువార్త ఎక్కడ ప్రారంభమైందో తెలుసండి? అరణ్యంలో. ఆయన వాక్యము ఎవరు విన్నారో తెలుసండి? మనుషులు వినట్లేదండి. మొదట్లో ఎవరు విన్నారో తెలుసండి? రాళ్ళు, చెట్లు, అరణ్యము, గుట్టలు, లోయలు, సముద్రాలు, ఆకాశమా చెవియొగ్గము, భూమి చెవియొగ్గము. ప్రవక్త గారైనటువంటి యోషియా గారి పరిచర్య కూడా అంతే. దేవుడికి స్తోత్రం. దేవుడి మీద ఆధారపడి నడవాలండి. ఆయన పరిచర్య అలా స్టార్ట్ అయిందండి. కుమరన్ కేవ్స్లో అనేసి ఉండేవాడు. కుమరన అనే గుహల్లో దాక్కుని ఉన్నాడు. తల్లిదండ్రులు మరణించారు. బాప్తీసం ఇచ్చేటువంటి యోహాన్ గారు ఆయన సమయం వచ్చేంత వరకు కుమరన్ అనేటువంటి గుహల్లో దాక్కున్నారు. దాక్కుని అక్కడ సిద్ధపడుతున్నాడు. ఒకానొక టైం వచ్చింది. పరిశుద్ధాత్మ తండ్రి వెళ్ళి వెతుక్కుంటూ వచ్చాడు. యోహాను బయటికి రా. చాలా మంచి సందేశం లోపల నుంచి నాకు తన్నుకుంటూ పొర్లుకుంటూ వస్తుందండి. యోహాను బయటికి రా, నీ టైం వచ్చింది. ప్రత్యేకించబడి ఉండేవారండి. ఆయన వస్త్రం ప్రత్యేకం. ఆయన తోలుదట్టి కట్టుకుని ఉండేవాడు కదా. మొల చుట్టూతో తోలుదట్టి, పైన ఏంటండి ఒంటి చర్మం కప్పుకునేవాడు. ఆహారం మిడతలు తినేవాడు, తేనెని తినేవాడు. అవన్నీ ఒకరోజు చెప్పాను. మిడతలు అంటే ఏంటి, తేనె అంటే ఏంటి, ఆ ఒంటి చర్మం ఎందుకు కప్పుకున్నాడు, ఈ ఆహారం నియమ నిబంధనలు ఎందుకు పాటించాడు, ఇవన్నీ ఒకానొక శుక్రవారం నాడే చెప్పానండి. దేవుడికి స్తోత్రం. బయలుపరిచాడు దేవుడు. అది ప్రత్యేకంగా ఉండేవాడు. సేవకులు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండాలండి. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. గుహల్లో ఎవరితో ఉండేవాడు కాదండి. గుహల్లోనే ఉండి బాప్తిసం ఇచ్చే యోహాను గారు పరిశుద్ధాత్మతో నింపబడి తన సమయం వచ్చేంత వరకు ఆ గుహల్లోనే ఉండాడండి. దేవుడికి స్తోత్రం. ఆయన టైం వచ్చింది, దేవుడు బయటకు తీసుకొచ్చాడు. చేయాల్సిన పని చేసేసాడండి. ఎవరికి భయపడలేదు. ప్రకటించేశాడు. బాప్తిస కార్యక్రమం ప్రవేశపెట్టింది ఆయనే. పాప క్షమాపణ అనేది ప్రవేశపెట్టింది ఆయనే. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను పేరు పొందింది ఆయనే.
ఆయనకి ఎన్ని తిరస్కారాలో, ఎన్ని ఎన్ని మాటలో పరిచయులు, శాస్త్రులు, సద్దుకైలు ఆయన పరిచర్యని ఎంతగా ఆటంక పెట్టిన సర్ప సంతానమా, ఎంత ధైర్యంగా మాట్లాడాడండి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు. సర్ప సంతానమా అని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. నువ్వు మారకపోతే ఇదిగో ఆ చెట్టు వేరునే గొడ్డలి నాటబడి ఉన్నది, నరికేయడానికి దేవుడు సిద్ధం, రాకడ సమయం వస్తుంది. ఎంత పవర్ఫుల్ మెసెంజర్ అండి ఆయన. టైం అయిపోతుందండి. ఆయన చేయవలసిన మొత్తం చేసేసాడు. చివరిగా రాజుగారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడండి. రాజుగారి హేరోది గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రాణి హేరోదియా ఆయనతో అన్నాడు, రాజా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు హేరోదియాని ఉంచుకున్నావు, హేరోదియా నీ భార్య కాదు, తమ్ముడు భార్య, నువ్వు చేసే తప్పు, నువ్వు ఉంచుకున్నావు, ఆ తప్పు చేయటానికి వెళ్ళలేదు, హెచ్చరించాడండి. అది పగబెట్టేసుకుందండి హేరోదియా. ఆ రాణి పగబెట్టేసుకుంది. సమయం చూసి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో చెరసాల్లో వేసేసిందండి. వేయించేసింది. ఒకానొక రోజున తన కుమార్తె యొక్క పుట్టినరోజు, ఆమె నాట్యం ఆడుతుంది, డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఆ రోజున. ఆ డాన్స్ ప్రోగ్రాంలో హేరోదు ఒళ్ళు మరిచిపోయాడండి. ఒళ్ళు మరిచిపోయి అన్నాడు, ఆమెతో అంటున్నాడు, అమ్మ నీకేం కావాలో కోరుకో, రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను. అంత డాన్స్ అంతా అయిపోయినాక, ఆయన మాట విడుదల చేసినాక ఆ కుమార్తె పరిగెత్తుకుని తల్లి దగ్గరికి వస్తుంది. అమ్మ ఏం కోరుకోవాలి, ఏ రాజ్యం కోరుకోవాలి, ఏ రాణిగా ఉండాలి? అమ్మ అంటుంది, వద్దు. రగులుతుంది లోపల పగ రగులుతుంది. హేరోదియా అంటుంది, ఏం కోరొద్దు, బాప్తీసం ఇచ్చే యోహాను తల నరికి పళ్ళిల్లో పెట్టి తీసుకురమ్మా. ఎంత పగ చూడండి, ఎంత పగ పెట్టుకుందామే. ఆయన ఏమైనా తప్పు చెప్పాడా? చెప్పలేదు. చెరసాల్లో వేశాడు. అయ్యా క్షమించండి అని ఎక్కడ అనలేదు ఆయన. పోన్లే బాబు నా ప్రాణం కాపాడుకుంటాను, నాకు చెరసాల నుంచి విడిపించండి, లేకపోతే నాకు సేవ ఉంది అనలేదండి. చెయ్యాల్సిన సేవ నేను చేశాను, ఉంటే ఉంటాను, వెళ్ళిపోతాను. భయపడలేదండి ఆయన, వెనుదిరగలేదు, తిరస్కరించాడు, గర్దించాడు, హెచ్చరించాడు, చెరసాల్లో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. చివరికి ఆ టైం వచ్చినప్పుడు హేరోదు గారు ఆ పిల్ల ఆ మాట పలికినప్పుడు భయపడి వణికిపోయాడంటండి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈయనొక ప్రవక్త, చంపితే ఏమొస్తుందో భయపడిపోయాడండి. కానీ తప్పదు, ఇచ్చిన మాట రాజులు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆ పిల్ల కోరిక మేరకు, ఆ బాలిక కోరిక మేరకు యోహాను గారి చెరసాల్లో ఉన్న ఆయన తలని నరికి ఆ తలని పళ్ళుల్లో పెట్టుకొచ్చి ఇచ్చారు. శిరఛేదనం చేయబడింది. హత సాక్షిగా మారిపోయారు. ఎవరు? బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గారు. అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి అమ్మా. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. నువ్వు నార్మల్ పర్సన్వి కావు తల్లి. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుడి చేతులకి నువ్వు అప్పగించుకున్నావో, నీ పట్ల దేవుడికి చాలా ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవుడికి ఎంత గొప్ప ప్రణాళిక ఉందో, దెయ్యంగాడికి కూడా అంతే ప్రణాళిక ఉంది. ఎందుకంటే దేవుడి నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది చెరపాలని కాసుకుని ఉంది. అది మొదటి పురుషులు ఎవరండి? ఆదాము అవ్వమ్మ. వాళ్ళనే ప్రణాళికలో నుంచి చెరపగలిగితే నువ్వు మనం ఏ పాటి మనం. అందుకే జాగ్రత్తగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ప్రణాళిక ఎంత ప్రణాళిక ఉందో చూడండి. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు తల నరికి పళ్ళెల్లో పెట్టి తీసుకొచ్చేసిందండి. అయిపోయింది. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు హతసాక్షిగా అయిపోయారు. హతసాక్షి అయిపోయాడు, మరణించాడు. సరే, వాళ్ళు పొందేసుకుంటారు, అది వదిలేయండి. యేసయ్య ఒంటరిగా ఉండటానికి కారణం, యేసయ్య గారు ఏకాంతంగా ప్రార్థన చేయడానికి కారణం, యేసయ్య గారి శిష్యుల్ని బలవంతం చేయడానికి కారణం, యేసయ్య శిష్యులైనటువంటి ఈ 12 మంది భయపడిపోవడానికి కారణం గాలి కాదండి, సముద్రపు నీళ్లు కాదండి, ఒంటరిగా వెళ్ళే దోణి కాదండి, సముద్ర ప్రయాణం కాదండి. వాళ్ళ భయం నిన్నటి దినాన్న హేరోదు బాప్తీసం ఇచ్చే యోహాను గారిని హతమార్చాడు, ఆయన్ని చంపాడు. ఏ పక్క నుంచి సైనికులు వస్తారో,
ఏ పక్క నుంచి రాణువ వారు వస్తారో అని శిష్యుల భయం అండి. ఇప్పుడు అర్థమవుతుందా? వల కొత్త కాదు, దోణి కొత్త కాదు, నది కొత్త కాదు, ఈత కొత్త కాదు, వాళ్ళ గజ ఈతగాళ్ళు, వాళ్ళకి అవి కొత్త కాదు. అది భయం. ఏ భయం? బాప్తీసమిచ్చే యోహాన్ని నిన్నటి దినాన చంపారు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు మమ్మల్ని వెతుకుతారు. ఏ పక్క నుంచి సైనికులు వస్తారో, ఏ పక్క నుంచి శత్రువు వస్తాడో, ఏ పక్క నుంచి ఏ భయం ఆవరిస్తుందో, మరణాపేక్షతో ఉన్నారు. అదండి వాళ్ళ భయానికి గల కారణం. మరణాపేక్ష. రాణువ వారు, సైనికులు కత్తులు పట్టుకుని ఉన్నారు. ఎటు నుంచి మరణం తరుముద్దుదో అని భయం అండి యేసయ్య శిష్యులకి. మరి యేసయ్యకి ఎందుకు భయం అండి? యేసయ్యకి ఎందుకు భయం? యేసయ్యకి ఎందుకు భయం? చంపేస్తారని భయమా? చంపేస్తారని భయమే లేదండి. యేసయ్య భయమేంటి? ఒక భయం చూసాం, శిష్యుల భయం చూసాం. యేసయ్య గారు ఒంటరిగా ఉండటానికి, ఏకాంతంగా ఉండటానికి శిష్యులు బలవంతంగా పంపేయటానికి గల కారణం ఏంటి? యేసయ్యకి ఆలోచన ఏంటి? ఆయన భయపడట్లేదు, కానీ ఒక గొప్ప ఆలోచన ఉందండి. ఏంటో తెలుసండి? బాప్తీసం ఇచ్చేటువంటి యేసయ్య గారి కన్నా ముందు ఎంతకాలం ముందు పెట్టారండి? అమ్మయ్య, దేవుడికి స్తోత్రం. 6 నెలలు ముందు పుట్టాడు. ఆయన పరిచర్య అయిపోయింది. నెక్స్ట్ ఎవరికి? ఆ శత్రువు ఎవరిని తరుముతాడు? యేసయ్యే టార్గెట్. యేసయ్యని ఎవడు చంపలేడు, ఆయన అప్పగించుకుంటే తప్పించి. అవునా? కానీ ఎందుకు భయపడుతున్నాడు ఆయన? ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు? ఎందుకు ప్రార్థన ఆశ్రయించాడు? ఎందుకు ప్రార్థనా శిఖరం మీదకి వెళ్ళిపోయాడు? ఆయన ప్రార్థనతో, తండ్రితో ఎందుకు గడుపుతున్నాడు? కారణం ఏంటి? ఆయనకి తెలుసండి ఏం జరగబోతుందో. నెక్స్ట్ టార్గెట్ నేనే, నెక్స్ట్ టార్గెట్ మేమే. బాప్తీసం ఇచ్చే యోహాన్ టైం అయిపోయింది, నెక్స్ట్ యేసయ్య టైం అయిపోబోతుంది. శత్రువు తరమబోతున్నాడు, చంపుతారని భయం కాదండి. ఆయన భయం ఏంటో తెలుసండి? నా టైం అయిపోబోతుంది, నేను వెళ్ళిపోబోతున్నాను. ఆ యోహాన్ గారు తర్వాత మరణించేది ఎవరు? యేసయ్యే. మరి నా టైం అయిపోబోతుంది, నేను వెళ్ళిపోబోతున్నాను. నేను వెళ్ళిపోయే లోపల నేను ఒక కార్యం చేయాలి. నేను వెళ్ళిపోయే లోపల నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అంతేకాదు, ఈ పిలుచుకున్న వారిని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన వారిని అభిషేకించాలి. ఆ అభిషేకించిన వారిని అభిషేకించినటువంటి వారు భారం కలిగి ఉండాలి. వాళ్ళ భారం వాళ్ళకి తెలియాలి, వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియాలి. ఎంతసేపు నా మీద ఆధారపడడం, అమ్మ మీద ఆధారపడడం, అయ్య మీద ఆధారపడడం, సేవకుల మీద ఆధారపడడం కాదమ్మా. నీకు నీవుగా ఒంటరి ప్రార్థన అనుభవం కావాలి. ఒకవేళ యేసయ్య టైం అయిపోయి యేసయ్య గారు కూడా వెళ్ళిపోతే శిష్యుల గతి ఎలా అయిపోతుంది? చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు. ఇప్పుడు ఆయన తలంపు, ఆయన ఉద్దేశం, ఆయన పోరాటం, ఆయన యొక్క ఆలోచన ఏంటి అంటే, నా టైం అయిపోయి నేను వెళ్ళిపోతే వీళ్ళు ఇలా పారిపోకూడదు. వాళ్ళని నేను తయారు చేయాలి, వాళ్ళని కూడా శిష్యులుగా తయారు చేయాలి, వాళ్ళని కూడా అభిషక్తులుగా తయారు చేయాలి, వాళ్ళని కూడా ప్రార్థనా పరులుగా తయారు చేయాలి. అదండి ఆయన ఆలోచన. ఇక ఎంతసేపు నాతో రావటమే తెలుస్తుంది, వాళ్ళకి పోరాటం తెలియట్లేదు, ప్రార్థన భారం లేదు. అందుకే ఆయన చనిపోయేంత వరకు కూడా ఏం చెప్పారండి? ఒక గడి అయినా నా కొరకు ప్రార్థించలేరా? ఒక గంటన్నా మెలకుగా ఉండలేరా? మీ శరీరాలు ఎందుకు ఇంత బలహీనమైపోతున్నాయి? ఏది ప్రార్థన అనుభవం? ఏది? ఎన్నిసార్లు అడిగాడండి. అందుకండి ఆయన భయపడేది. ఒకానొకప్పుడు నా టైం వస్తుంది, నా పరిచర్య అయిపోద్ది, నేను వెళ్ళిపోతాను. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒంటరి ప్రయాణం చేయాలి వీళ్ళు. అందుకే నేను ఉండంగానే వాళ్ళకి నేను నేర్పించాలి. హల్లెలూయా. అదండి ఆ యేసయ్య ఆలోచన. అదండి ఈ శిష్యుల భయం. ఎక్కడేమైపోతామని వీళ్ళ భయం, ఎక్కడ ఈ యొక్క ఒంటరి పోరాటం రాక, ప్రార్థన అనుభవం లేక నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎలా ఈ యొక్క లోకం యొక్క సమస్త భారం వాళ్ళ మీద పెట్టేశాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన. ఆ 12 మందికి రాజ్య సువార్త భారం అప్పగిస్తే ఈ రోజున ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసండి. ఆ రోజు 12 మందే. ఈ రోజున రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద ఆ ఏర్పాటు ఉందండి. ప్రతి ఒక్కరి మీద ఆ ఏర్పాటు ఉంటే, ప్రతి ఒక్కరి మీద ఆ నమ్మకం ఉంటే, ఇక రాజ్య భారం కాదు, కనీస కుటుంబ భారం, నీ బిడ్డల భారం, నీ భర్త భారం, ఇంకా రక్షించబడలేదు కదా కుటుంబాలు. ఎంతమంది రక్షణ పొందలేదండి? ఏది మరి కన్నీటి భారం? ఏది ప్రార్థనా అనుభవం? ఏది?
ఈ ఈ రోజున దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న వాక్య సందేశం ఇదమ్మా. ఇది ఆనాడు శిష్యుల్ని దేవుడు ఏ భారంతో నింపాడంటే ఆయన భుజముల మీద ఉన్న భారము మొయ్యాలి. ఆయన భుజం మీద ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజ్య భారం శిష్యులు మొయ్యాలి. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించండి. అదండి, దాని కొరకు వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. భూదిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. వాళ్ళ భుజముల మీద ఉన్న భారం అది, వాళ్ళని ఎన్నుకున్నది అది, పిలుచుకున్నది అది, ఏర్పాటు చేసుకున్నది అదండి యేసయ్య కారణం, అదండి యేసయ్య ఆలోచన. మరి ఈరోజు మనకి దేవుడిస్తున్న సందేశం ఏంటి? మన వర్తమానం ఏంటి? మనం ఎక్కడున్నాము అంటే, అమ్మ రాజ్యభారం పక్కన పెట్టు, కనీసం కుటుంబ భారం అన్న కరెక్ట్గా మొయ్యమ్మా. గాలికి వదిలేయొద్దు పిల్లల్ని, గాలికి ఎవరమో వదిలేంలేండి, కానీ మన బాధ్యతలు ఇంకా తీవ్ర స్థాయి. గాలిని చూసినా భయపడిపోతున్నారు శిష్యులు, అలలు చూసినా భయపడిపోతున్నారు, ఆ యొక్క తుఫాన్ చూసినా భయపడిపోతున్నారు, అలాగే ఉంటున్నారు. భయపడద్దు. నీ ప్రక్కనే దేవుడు ఉన్నాడు, నీ ఎదురుగుండా దేవుడు ఉన్నాడు. నీ సమస్యనేనో చూస్తున్నా, కాళ్ళ కింద ఉన్న ఆ యొక్క నీటినే చూస్తున్నాడు పేతురు. ఎదురుగుండా యేసయ్యని చూడలేకపోతున్నాడు. ఇప్పుడు అక్కడే ఉన్నావు నువ్వు, మనం అక్కడే ఉన్నాం. యేసయ్య అదే చెప్తున్నాడు, అమ్మ కింద చూడొద్దు, వెనక్కి చూడొద్దు. ఆమె ఎవరండి? వెనక్కి చూసి ఉపశమనం అయిపోయింది. ఎవరమ్మా? లోతు భార్య. వెనక్కి తిరిగి చూడొద్దమ్మా, ముందే చెప్పి పంపించాడు. దేవదూత చెయ్యి పట్టుకుని బయటికి లాక్కొచ్చినా సరే వెళ్ళిపోయిందండి వెనక్కి. చూసారా ఎంత చివరి అవకాశం దాకా ఇచ్చాడు. ఆ సొదొమ గొమొర్రాలో నుంచి వాళ్ళు రాలేదండి, దేవదూతే వాళ్ళు చెయ్యిలు పట్టుకుని బయటకు వచ్చిన గత జీవితం మర్చిపోలేదా? పాపపు జీవితం, వెనకున్నటువంటి స్థితి మర్చిపోలేదు. దేవదూత చెయ్యి పట్టుకుని లాక్కొచ్చినా సరే, దేవుని సహాయం అందుతున్నా సరే స్థితి మారలేదు, వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మనం అలా ఉండటానికి వీల్లేదండి. ఈ లోకంలో చచ్చిన వారముగా ఉండాలి. ఈ లోకంలో పాపపు ఆశలు, పాపపు కోరికలు, పాపపు జీవితం అవన్నీ ఎప్పుడైతే తృణీకరించి మన బ్రతుకు దేని కొరకు? ఏం స్వతంత్రించుకోవటానికి? పరలోకాన్ని అదేనండి మనం గురిగా పెట్టుకుని వెళ్ళాలి. అదొక్కటి గురిగా ఉంటే చాలు, ఇంక మనకేం కనిపించవండి. ఎదురుగుండా ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి, నడిచి వెళ్ళిపోవాలి. ఆ నీళ్ళ మీద ఇప్పుడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. నీకు తెలుసా, ఆనాడు పేతురు నడిచాడు, ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు. ఆ సమస్యల మీదే నడుస్తున్నావు, ఆ శోధనలు ఉన్నప్పటికీ నడుస్తున్నావు. కానీ పడొద్దమ్మా, పడొద్దు. అల్ప విశ్వాసం రానివ్వద్దు. ఆయన మునిగిపోయాడు. ఎందుకు? గాలిని చూశాడు, నీళ్ళని చూశాడు, సముద్రాన్ని చూశాడు, ఆ యొక్క సుడిగుండాలు ఇవి చూస్తున్నారు. అవి చూశాడు, పడిపోవటం ప్రారంభించాడు. ఎందుకు పడిపోయాడు అంటే పలకటంలోనే తేడా, విశ్వాసంలోనే తేడా. నేనే, మీరు భయపడకండి అని చెప్తే పేతురు ఏం పలికాడండి? రవ్వా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద రా అంటే, నీవే అయితే అంటే నీవే కదా ప్రవ్వా, నేను వస్తా. రూఢిగా లేదు, నీవే అయితే. డౌటింగ్ స్పిరిట్, డౌట్. ఒకవేళ నీవైతే అవ్వచ్చు, లేకపోతే బోతం అవ్వచ్చు, అంతేనా? ప్రవ్వా నీవే, అక్కడే పడిపోయాడండి. ప్రవ్వా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి రావటానికి ఆజ్ఞాపించు. ఆయన విశ్వాసాన్ని సరిచేయటానికి, బలపరచటానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నీళ్ళ మీద నడిచాడు, మధ్యలో చూశాడు, తప్పు చేశాడు, తప్పిపోయాడు, పడిపోయాడు. ఆ పడిపోయిన వాడిని వదలలేదండి దేవుడు, పడిపోయిన వాడిని వదలలేదు. అదే ఈరోజు మనకి దేవుడు దాచి ఉంచినటువంటి వర్తమానం. ఒక్కసారి చదువుదాం. 28. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని నీటిని చూసి గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి, హల్లెలూయా, చెయ్యి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పానండి. హల్లెలూయా, అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు, ఆయన ఎప్పుడైతే దోణిలోనికి వచ్చాడో ఆజ్ఞాపించలేదండి, మాట్లాడలేదండి. ఆ వచ్చి కూర్చున్నాడండి, ఆ ఉన్నటువంటి ఆ ప్రళయం ఆగిపోయిందండి, ఆ ఉప్పిన ఆగిపోయింది, ఆ గాలి అణచబడిందంటండి. అబ్బా దేవుడికి స్తోత్రం. ఏంటమ్మా గాలి, ఏంట
గాలి ఏంటి, సముద్రం పొంగటం ఏంటి? ఆ పడవ ఎక్కడుంటది? నీళ్ళల్లోనే ఉంటది. ఆ నీళ్లు పొంగితే ఏమవుతుంది? ఆ దోణి మునిగిపోద్ది. ఎక్కడున్నాం మనం? మన ఇళ్లల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో గాలి ఎదురవుతుంది, నీరు ముంచేస్తుంది, సమస్యలు. అక్కడే ఉన్నాడు దేవుడు కూడా. కానీ బయట ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళ మీద ఎదురు చూస్తున్నటువంటి యేసయ్యను మనం ఏం చేయాలి? ఇంట్లోకి ఆహ్వానించాలి. ఉదయాన్నే లేచి, ప్రభువా నా ఇంట్లోకి రా, నాకు జీవితంలోకి రా, నా హృదయంలోకి రా, నా పరిస్థితుల్లోకి రా, నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నీవే అని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. పేతురు వలె అవిశ్వాసం కాదండి, అల్ప విశ్వాసం కాదు. ఎప్పుడైతే మునిగిపోయాడో అతన్ని తిట్టలేదు, మరేమనలేదు. ఆ పడిపోయినటువంటి వాడిని ఏం చేశాడండి? చెయ్యి అందించి, చెయ్యి చాపి అతన్ని పట్టుకున్న ప్రేమ అండి మన యేసయ్యది. ఈ రోజున అదే వర్తమానం దేవుడేస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో, గత సంవత్సరం ఎన్నిసార్లు పడిపోయావో, గత సంవత్సరం మనం ఎన్నిసార్లు పడిపోయామో, ఎన్నిసార్లు తృణీకరించబడ్డామో, ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా పరుగులెత్తామో, ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసామో, అయినా 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 ఆయన చేయి చాపి పట్టుకుంటానే ఉంటున్నాడు. ఆయన చేయి చాపి పైకి లేవనెత్తుతానే ఉంటున్నాడు. ఆ యేసయ్యది లేవనెత్తిన ప్రేమ అండి దేవుడికి స్తోత్రం. ఈరోజు కూడా ఆ ప్రేమతోనే వచ్చాడు దేవుడు మన దగ్గరికి. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు? అవిశ్వాసి, ఎందుకు అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నావు? ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? ఎందుకు పాపం వైపు చూస్తున్నావు? ఎందుకు కక్కిన కోటి వైపు చూస్తున్నావు? ఎందుకు బలహీనుడిగా అయిపోయావు? పేతురు, నీ మీద నేను ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నాను. నువ్వు కేఫా అన్నాను కదా, నీ ఆ విశ్వాసం మీద నా యొక్క సంఘాన్ని కడతా. అబ్బా, ఎంత నమ్మకం అండి పేతురు మీద. పేతురు అనుకుంటున్నారా? కాదండి, ఈరోజు మన కోసమే మాట్లాడుతున్నాడు. నేను నీ మీద అంత నమ్మకం పెట్టుకుంటే నువ్వెందుకమ్మా జారిపోతున్నావు? నువ్వెందుకమ్మా పడిపోతున్నావు? ఎందుకు చిన్న చిన్న బలహీనత, చిన్న కోపం, చిన్న బలహీనత, చిన్నదేదో, ఆ చిన్న పాపం, చిన్న శోధన, ఎందుకు చిన్న చిన్నవి చూసి పడిపోతున్నావు? నేను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా. నువ్వు కేఫా. ఎవరా కేఫా? సజీవరాయి. ఎవరా పేతురు? ఈ పడిపోయినోడే, ఆ బొంకినోడే ఎన్నిసార్లు పడిపోతున్నాడు, ఎన్నిసార్లు దేవుడు చెయ్యి అందిస్తున్నాడో చూస్తున్నాడా? ఆ పేతురు కోసం మాట్లాడట్లేదండి దేవుడు, ఈ రోజున మన కోసమే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నీ పట్ల నా ప్రణాళిక ఉంది, నీ పట్ల నా ఉద్దేశం ఉంది, నీ పట్ల నా నమ్మకం ఉంది. నువ్వు జయిస్తావు, భరిస్తావు, నా రాజ్య భారాన్ని భరిస్తావు, మోస్తావు అని నమ్మితే నువ్వు చిన్న చిన్న వాటి దగ్గర పడిపోతున్నావు. ఈరోజు నేను మరలా క్షమిస్తున్నాను. నా చేయి చాపి పట్టుకుంటానమ్మా, నా చేయి చాపి పట్టుకుంటాను. మరలా ఇంకెన్నడూ వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి ఎప్పుడూ చూడొద్దు. నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఏం ప్రణాళిక తెలుసమ్మా? ఆయన సంఘమంతా ఆ యొక్క పేతురు విశ్వాసం మీద, బండ అనేటువంటి విశ్వాసం మీద కట్టేశాడు. నీ కుటుంబం నీ వల్లే కట్టబడబోతుంది. అది బిడ్డలు, భర్త, కుటుంబం, మనము సంతానం, మన వెనకాల ఎంతమంది ఉన్నారండి? వాళ్ళందరూ మన ద్వారానే, కేవలం మన ద్వారానే కట్టబడుతుంటే మనమే పడిపోతే వాళ్ళు ఎక్కడుంటారు? తీసి గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టినట్టే అవుతుంది. మనమే అందుకు, దానికి కారణం మనమే. అందుకేం చేయాలో తెలుసా? మనం పడకూడదు, లోకం వైపు చూడకూడదు. మన మాటలో ఉపవేసినట్టు ఉండాలి, చాలా కృపాసహితంగా ఉండాలి, చాలా ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలమ్మా. అలా ఉండాలి మన జీవితాలు. దేవుడు మనల్ని నమ్మి మనకి ఎంతమంది భారం ఇచ్చాడు. మన బిడ్డలు, మన భర్త, మన కుటుంబం, ఇంత గొప్ప భారం ఉంది. ఇంకా నువ్వు మోయగలిగితే సంఘం, ఇంకా నువ్వు మోయగలిగితే ప్రపంచం పెరిగిపోతూ ఉంటుందండి ఆయన నమ్మకం. ఎక్కడున్నావు? మనం ఎంతవరకు మోస్తున్నాం? ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం? ఎక్కడ కోల్పోతున్నావు? ఈ రోజున దేవుడు పోగొట్టుకున్నావమ్మా. ఎన్నిసార్లు పడిపోతున్నావు. అన్నిసార్లు పడిపోయినా ఈరోజు దేవుడు మరలా ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? నా చెయ్యి చాపి నువ్వెక్కడ పడిపోయావు అక్కడి నుంచి ఈరోజే, ఇప్పుడే నేను మళ్ళా పైకి లేపుతానమ్మా. ఇంకెప్పుడు పడిపోద్దు. ఆ దోన్లోనికి నన్ను ఆహ్వానించు, నీ జీవితంలోనికి ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసయ్య వచ్చాడంటే ఆ ధోనిలోనికి. ఆయన వచ్చి కూర్చోగానే గాలి అణపబడెను. సమస్య అణిగిపోయిందంటండి. పొంగి పొర్లుతున్న సమస్య ఏమైందంటే, భయపడుతున్న సమస్య ఏమైంది? అణచబడేది. హేరోదు ఏమన్నా చేయగలిగాడమ్మ? ఏం చేయలేకపోయాడు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు దేవుడి రాజ్యం కొరకు నిలబడ్డారు. ఏం చేయలేకపోయాడు హేరోదు. ఆ హేరోదే చచ్చిపోయాడండి. హల్లెలూయా. సమస్య కోసం భయపడదు,
దేవుడి కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు గెలవాలి, నువ్వు జయించాలి, ఆయనలాగా ఉండాలని నీకేం కావాలి? ఒంటరి ప్రార్థన అనుభవం, ఏకాంత అనుభవం. కొన్ని గంటలైనా దేవుడితో నువ్వు ఏకాంతంగా ఉండాలి. అప్పుడే ఆయన నీ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఆ సమస్యలు అణచబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక.